రాజకీయ నాయకులు ఉండవలసిన లక్షణం నేర్చుకొని చెప్పు. ఫ్లెక్సీలు ఇచ్చి బోకెలు ఇచ్చినంత మాట్లాడిన కాదు. ప్రజా సమస్య పరిష్కారం అయ్యే వరకు జీవారెడ్డి గారు తన జీవితం ఉన్నంత కాలం ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు, ఈ ప్రాంత ప్రజల కష్టాలకు, తెలంగాణ ప్రాంత ప్రజల కొరకు కొట్లాడే ఆహర్నిశల జీవన్ రెడ్డి. కాబట్టి మీరు ఇప్పటికైనా నిన్న మాట్లాడే దాని మీద ఈరోజు ప్రోగ్రాం మాట్లాడుతున్నాను. జీవన్ రెడ్డి గారు హౌసింగ్లలో ఇప్పుడు పోయి ఏదో చేస్తా అని చెప్పి మాట్లాడని చెప్పాడు. ఆ 4000 ఇళ్ళ పట్టాలు ఇచ్చిందో మాది కూడా భాగస్వామ్యం ఉంది. దానికి నాంది పలికిందే మేము. నేను చైర్మన్ ఉన్నప్పుడు, సార్ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రైవేటు ల్యాండ్ కొని పట్టాలు ఇచ్చి లాటరీ పద్ధతిలో డ్రా తీసి వాళ్ళకి పట్టాలు ఇచ్చిన సంస్కృతి, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ. సరే, దురదృష్టం మేము అప్పుడు ఓడిపోవడం వలన అయినంత మాత్రం ఆ స్కీములే పక్కకు పెట్టి ఒక కొత్త స్కీమ్ డబుల్ బెడ్రూమ్ అని అదే ప్లేస్లో చేసిన సంతోషం. నువ్వు అందరికీ ఇల్లు ఇచ్చినావు. కేటీఆర్ గారు వచ్చి 5-6 మాసాలు అవుతుంది, 5 మాసాలు అయితే అవుతుంది. అందరికీ ఇల్లు చూపించడం కానీ ఒక్క వ్యక్తి కూడా ఇంట్లో లేడు. ఒక దానిలో కరెంట్ లేదు, ఒక దానిలో నీళ్ళు ఏం లేవు, ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉంది. అందరూ వచ్చి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా, మరి మాకైతే ఇళ్ళలో ఉండే పరిస్థితి లేదని వాళ్ళు అంటే నేను వచ్చి విజిట్ చేస్తా, అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను చెప్పి సార్ అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ ఏమేం కావాలో అన్నీ అధికారుల దృష్టి తీసుకొని చేపిస్తాను చెప్పడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం మాది. మేము దురదృష్టంతో ఓడిపోయినా కావచ్చు, నువ్వు ఓడిపోయినాడు మొత్తం ఈ ప్రభుత్వంలో నువ్వే నడిపించినావు. ఇవాళ కూడా మేమే నడిపిస్తాం. మేము చెప్తున్నాం, నీకే నిధులు రావు. నిధులు ఏదైనా వస్తే జీవన్ రెడ్డి గారితో వస్తాయి. ఏ కాన్స్టిట్యూషన్ కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఉన్న ఎమ్మెల్యే లేకపోతే అక్కడ ఓడిపోయిన అభ్యర్థి మనవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే నిధులు వస్తాయి. నేను పోయి మోకలు ఇచ్చి ఏదో చెప్తాను నేను నిధులు ఇచ్చానని చెప్పి పేపర్లో ఫోటోలు తీసుకుంటే సరిపోదు, అట్లా జరగదు. ఖచ్చితంగా మీరు మాకేది గుణపాఠం చెప్పారో మీకు ఆ గుణపాఠం నేను చెప్తున్నాం. మీరు ఒక అపార్ట్మెంట్ ఇచ్చినా మీ ప్రభుత్వంలో ఒక అధికారికి, ఒక మంత్రికి అధికారం ఉండదు. ముఖ్యమంత్రి ఎవరైనా దొరకడు, మహమ్మద్రావు అంటాడు. ఇవాళ మేము ఎంత పారదర్శకంగా చేస్తున్నాం. ప్రగతి భవన్ కూడా వేయండి. అప్పుడు ఇవాళ ప్రగతి భవన్ ధరలు తెలుసుకుని ఇవ్వడంటాడు పోవటానికి. 40 ఏళ్ళు అంటాడు. 40 ఏళ్ళు జగిత్యాల ఒక చరిత్ర ఏముంటుంది అసలు. జగతా చౌరస్తా ఒక బస్సు పోయే పరిస్థితులు ఉంటాయి. ఇవాళ ఆ పరిస్థితి వచ్చడానికి కారణం ఎవరు? జీవన్ రెడ్డి కాదా? చిల్లకోటూరు బ్రిడ్జు మీద, చిల్లకోటూరు వాగు మీద బ్రిడ్జు లేదు, రవాణా సదుపాయం లేదు. గ్రామాన గతంలో ఉండ అంతా మీ పెద్దదారులు దొరలే ఉండరు అధికారంలో. శాసనసభ్యులు సురేంద్రరావు కానీ, జగపతిరావు కానీ, అందరూ లక్ష్మణరావు కానీ వాళ్ళే ఉన్నారు. ఒక ఊరికి రోడ్ లేదు, ఒక ఊరికి కరెంట్ లేదు. 1983లో గ్రామాన కరెంట్ తీసుకొచ్చిన ఘనత జీవన్ రెడ్డి. ప్రతి గ్రామానికి రోడ్లు వేసాడు. జగిత్యాల బస్ డిపో ఏర్పాటు చేసాడు. జగిత్యాల బస్ డిపో అయ్యేది ఉంటే దాన్ని కొరడం తరలించాడు. కొంతమంది నాయకుల స్వార్థపరం, కొంతమంది దొరల స్వార్థపరం. ఆ డిపోను మళ్ళీ జగిత్యాల తీసుకొచ్చిన ఘనత జీవన్ రెడ్డి. వాళ్ళు జేఎన్టీ కాలేజ్ కుట్టాల ఇక్కడ స్థలపుట ఆడగలుగుతారు. అక్కడ అప్పుడు సమయానికి అనుకూలంగా పరిశ్రమ తీసుకుంటాం. నువ్వు ఇవాళ మేము 5 కోట్లతో టౌన్ హాల్ అప్పుడు మేము తీసుకొస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్లోకి అడ్డగట్టడం అది వాళ్ళు ఇష్టమైన రాజ్యం చేసుకుంటుంటారు. టౌన్ హాల్లో ఆడ పెట్టింటే మా అనుకూల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టాడు. బట్టి లైట్లు వేసి పెరిగానే డెవలప్మెంట్ బాగా అయిపోయింది జయించాలనుకుంటున్నాం. ఇవాళ ఓటేసిన వాళ్ళు అందరూ 40 సంవత్సరాల అందరికీ అసలు జీవన్ రెడ్డి వేసేది కూడా తెలియదు. వాళ్ళు జీవన్ రెడ్డి మంత్రులు నాడు చేసినాయి. అసలు జీవన్ రెడ్డి కూడా వాళ్ళు అప్పుడు పుట్టే ఉంటారు. వాళ్ళకి కొన్ని విషయాలు కూడా తెలియదు. జగిత్యాలకు ఏదైనా అభివృద్ధి జరిగేదంటే అది జీవన్ రెడ్డి అంటున్నది అనేదని ఇప్పటికైనా టీటీ పార్టీకి గతం పాలకులని కానీ గతంలోని మాట్లాడకుండా చేయలేదు. వేరు కేటీఆర్ ఏమైనా కొట్టిస్తాడు తీసుకొచ్చి చేయదు. ఎవడో తట్టు తీసుకొస్తాడు. అయినా 4-5 మాసాలు అయింది కాబట్టి అందరూ వచ్చారు కాబట్టి ఇట అక్కడ పోవడం జరిగింది. అక్కడ అభివృద్ధి పనులు చేసడానికి సార్ ఒప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈయన సంజయ్ కుమార్ గారు ఒక మాట, ఒక శాసనసభ్యులుగా 2 సార్లు కలిసి అబాధ్యత రహితంగా మాట్లాడారు. ఏం మాట్లాడిందంటే జీవన్ రెడ్డి గారు ఓట్ల కొరకే, పార్లమెంట్ ఎన్నికలకే డబుల్ ఇల్లు కడిపోయినారు. చూడు సంజయ్ కుమార్ గారు, నీ లెక్క పాఠ్యం పొలిటీషియన్ కాదు జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటలు ప్రజాక్షేత్రంలో ఉండి పదవున్నా లేకుండా ప్రజాసేవ వ్యక్తి. మీరంటే హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుంటారు 5 గంటల తర్వాత. మీ లెక్క పార్టీ పొలిటీషియన్ కాదు జీవన్ రెడ్డి గారు.
ఎన్నికల కొరకే ఓట్ల కొరకే జీవన్ రెడ్డి చేసేది ఉంటే ఈ 5 సంవత్సరాలు ఓడిపోయిన ఎమ్మెల్సీగా ఉండి 7 గంటల నుంచి ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిరోజు మీ అందరికీ ప్రెస్ సాక్షిగా తెలుసు, దాదాపు 2 రోజులకు ఒకసారి జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఉంటుండే. దీనిపైన ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే గురుతర బాధ్యతను జీవన్ రెడ్డి గారు గత 40 సంవత్సరాల వరకు పదవున్నా లేకున్నా, ఈరోజు పదవున్నా ఓడిపోయినా గెలిచినా ప్రభుత్వం వచ్చినా రాకుండా ఈ రోజు ఇచ్చినటువంటి 5,000 బెడ్రూమ్లు ఏమున్నాయో ఆ ఇండ్ల స్థలాన్ని ఇచ్చినటువంటి జీవన్ రెడ్డి గారికి తన బాధ్యత, ప్రభుత్వం తను గెలిచినా ఓడిపోయినా ప్రజల్లో ఉంటాడు అనడానికి నిదర్శనమే ఆయన అక్కడికి సందర్శించిండు. కానీ ఓట్ల కొరకే అనే మాట మీరు మాట్లాడుతున్నారు. మీ లెక్క పార్ట్ టైం పొలిటీషియన్ జీవన్ రెడ్డి గారు కుమార్ గారు నిన్న మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారు నూకపల్లి పోయి ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి వెళ్ళారు, ఇంతకుముందు ఎప్పుడన్నా వెళ్ళాలా లేదా అని మాట్లాడడం జరిగింది. నిజంగా సంజయ్ కుమార్ గారు మీరు మాట్లాడిన దాంట్లో ఎలా అంటే మీరు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు అనేది వచ్చింది జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రమే మీరే ఒప్పుకున్నారు. మరి మీరేం తీసుకొచ్చి ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీరు జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నూకపల్లి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, అదే డబుల్ బెడ్రూమ్ కూడా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నా, నేను అప్పుడు మా చైర్మన్గా ఉన్నాను, అప్పుడు 4,000 ఇల్లు తీసుకొచ్చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఎంతైతే ఉందో ఇప్పుడు మొన్న 2018లో మీరు గెలిచారు, అప్పటి నుంచి మీరు డబుల్ బెడ్రూమ్లకి ఒక పైసా తీసుకొచ్చిరా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే అప్పుడు ఎలాగో ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారే ఉన్నారు కదా, కనీసం 240 కోట్లు తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లు తెచ్చినా అన్నారు కదా మీరు. అది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చారు. కనీసం మీరు దానికి సదుపాయాలైనా 25 కోట్లు కూడా తేలేకపోయిన అసమర్థ ఎమ్మెల్యే మీరు. 5 సంవత్సరాలు చేశారు కానీ ఒక సదుపాయాలు కూడా తేలేదు. మీరు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ అయింది కావచ్చు, కానీ జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మాత్రమే అది ఫౌండేషన్ చేయడం జరిగింది. ఆ జీవన్ రెడ్డి గారిని ఓడించాలనే ఒకే ఒక ఉద్దేశంతో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కవిత గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఇక్కడ 4,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది అప్పుడు మీకు గుర్తు రాలేదా? అక్కడ శాంక్షన్ అంటే ఆ స్థలం అనేది మీకు పనికిరాదని చెప్పేసి మీరు ఎలా పనికిరాదని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? నిజంగా కూడా ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి పరిసరాలు పనికొస్తాయా లేదా అనడానికి కారణం ముఖ్యంగా నీళ్ళు ఉన్నాయా లేదా చూస్తారు. అక్కడ బావి తవ్వారు ఇందిరమ్మ ఇళ్లలో, చూడండి మీరు వెళ్ళి అక్కడ నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు సదుపాయం ఉన్నట్టయితే ఇది నివాసిత యోగ్యమా లేదా అని ఆలోచిస్తారు. అలాంటి నివాసిత యోగ్యం కాబట్టే అక్కడ డబుల్ బెడ్రూమ్లు కానీ నూకపల్లి ఇళ్లలో ఇందిరమ్మ ఇళ్ళని నిర్మించడం జరిగింది 2009లో. అలాంటి అప్పటి నుండి కూడా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత నూకపల్లిలో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. అలాంటిది అలాగే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఇళ్లను కూడా మీరు నిర్దాక్షిరంగా అక్కడ ఉన్న బేస్మెంట్లను కూలగొట్టారు. వాళ్ళకి ఎలాంటి ఆధారం చూపెట్టలేదు. అలాంటి ప్లేస్లలో మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. డబుల్ బెడ్రూమ్లు అనేది ఏదైనా ఇల్లు కట్టినప్పుడు కనీసం దానికి సంబంధించిన డ్రైన్లు కానీ వాటర్ సప్లై కానీ కరెంటు కానీ ఉండాలి. అలాంటిది ఏది లేకుండా మీరు ఎలక్షన్స్ వస్తున్నాయని ప్రొసీడింగ్స్ ఇవ్వడము, మీ రాజకీయానికి లబ్ధి పొందే ఉద్దేశం మీకుంది. అలాంటి అప్పుడు కాబట్టి మొన్న ప్రొసీడింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది, ఇచ్చి ఎలక్షన్లో రావడం జరిగింది. కానీ జీవన్ రెడ్డి గారు అలాంటివి చేయరు. ఎందుకంటే సదుపాయ యోగ్యం ఉందా లేదా చూసిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. అలాంటి లబ్ధి పొందే అలవాట్లు కానీ ఎలాంటి అలవాట్లు కానీ జీవన్ రెడ్డి గారికి లేవు. కానీ జీవన్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని చెప్పి తీసుకొచ్చే బాధ్యత తనకుంది కాబట్టి, జగిత్యాల అభివృద్ధి చేసే బాధ్యత జీవన్ రెడ్డి గారికి ఉంది. ఆయన ఉద్దేశం కాబట్టి మొన్న వెళ్ళి సమస్యలు ఏందో తెలుసుకొని రేవంత్ రెడ్డి గారికి విన్నవించడానికి మాత్రమే వెళ్ళడం జరిగింది. అది తప్పకుండా విడుదల చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకెళ్ళాలి అంటే ప్రజలలో ఉంటుంది. తప్పకుండా మీలాగా కాదు, ఓన్లీ ప్రొసీడింగ్స్ మాత్రమే ఇచ్చి కనీసం వాళ్ళకు వెళ్ళలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి, డ్రైన్లు లేవు, కరెంట్ లేదు, కాకపోతే ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు. అంటే ఓట్లు ఎలక్షన్స్ వస్తున్నాయని అదే ఉద్దేశంతో మాత్రమే మీరు ఇవ్వడం జరిగిందని మేము కోరుకుంటున్నాము. మళ్ళీసారి జీవన్ రెడ్డి గారి మీద ఏదైనా మాట్లాడినట్టయితే ఊరుకునేది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్లను కలిసే అవకాశం ఉంది, సీఎంని కలిసే అవకాశం ఉంది. కానీ మీకు మాత్రం ఈ 10 ఏళ్లలో ఒక మినిస్టర్ కూడా సీఎం గారు కేసీఆర్ని కలిసిన పాపన పోలేదు. ఎందుకంటే ఆయన కేసీఆర్ లేకపోతే కేటీఆర్ లేకపోతే కవిత గారు తప్ప వేరే వారు ఎవరు కూడా
మీడియా ముందు కానీ ఎవరి దగ్గర రాలేదు. ఇప్పుడు చూసుకుంటే ఏ మినిస్టర్ ఏదనేది తెలుసు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అలాంటి ప్రజాపాలనలో సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళడం చూడలేకనే ఇవన్నీ మాట్లాడుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. మరోసారి కాంగ్రెస్ మీద కానివ్వండి, జీవన్ రెడ్డి గారి మీద కానివ్వండి, ఇలాంటి మాట్లాడకూడదని హెచ్చరిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు నూకపల్లి అర్బన్ కాలనీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు గత ఎన్నికలకు ముందు ఇళ్లను ప్రారంభోత్సవం చేసే సందర్భంలో ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారికి వారి గృహానికి వచ్చి అన్న గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు ఇల్లు ఇచ్చారు, అయినప్పటికీ కూడా కొత్త వింగు ఎన్నికల్లో మరి కారుకు ఓటేస్తేనే అవి ఉంటాయి, లేకపోతే ఉండే అని చెప్పి మమ్మల్ని అభద్రత భావంతో ఓటు గుంజుకున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, మరి అవి ఉంటాయా పోతాయా అని ఒక క్వశ్చన్ ప్రశ్నించడానికి వచ్చిన సందర్భంలో గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి భరోసా కల్పించి, నమ్మకాన్ని కల్పించి, కాదమ్మా ప్రభుత్వాలు ఏదైనా కానీ ప్రజలే, పేదవాళ్ళు పేదవాళ్ళే, తప్పకుండా ఆ ప్రభుత్వం ఇచ్చినా ఈ ప్రభుత్వం ఇచ్చినా తప్పకుండా పేదవాళ్ళకే కూడు గుట్ట కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుతున్నట్టు గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని, పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మరి ఈ రకంగా రాజకీయం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అదే క్వశ్చన్ నిన్ను అడుగుతున్నా గౌరవ ఎమ్మెల్యే గారికి, మీరు కూడా గత శాసనసభ్యులు ఉన్న సమయంలో ఎన్నికల ముందు ప్రారంభోత్సవం చేశారు, అది కూడా రాజకీయమేనా అని చెప్పి సందర్భం నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి సంజయ్ కుమార్ గారు మీరు అన్ని రెండోసారి ఎమ్మెల్యే అని చెప్పడం కాదు, దయచేసి పరిపక్వత ప్రజల పట్ల నేర్చుకొని మరి ప్రజా పరిపాలన చేయాలని చెప్పి మరి సందర్భంగా చిన్నవాడినైనా కూడా చేతులెత్తి నమస్కరించి నేను కోరుతున్నాను. ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి వెలుగొందుతున్న సమయంలో మరి అదృష్టం ఉంటే మీరు శాసనసభ్యులు గెలిచిన మాట వాస్తవం. కానీ మరి 4 దశాబ్దాలుగా ప్రజా జీవితమే తన జీవితంగా భావించి ఎల్లవెల్ల అందుబాటులో ఉండి జగిత్యాల పట్టణానికే కాకుండా జగిత్యాల నియోజకవర్గానికి, జగిత్యాల జిల్లా నియోజకవర్గాలన్నిటికీ కూడా మరి ఎన్నో మౌలిక వసతులు కల్పించిన బాధ్యత ఫుల్ఫిల్ చేసినటువంటి మహానాయకుడి జీవనాన్ని చెప్పక తప్పదు. దాంట్లో భాగంగా మరి 1000 కోట్ల విలువ చేసే ఈ నూకపల్లి అర్బన్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఆ రోజు ల్యాండ్ ప్రొక్యూర్ చేసి మరి ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ఆ రోజు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతులుగా 4000 ఇల్లు మరి శంకుస్థాపన చేసిన మాట వాస్తవం కాదా? మరి వాటిని ధ్వంసం చేసుకొన్నిటిని మరి మిగతా పూరించి ఎలాంటి మౌలిక వసతులు లేకుండా కూడా మరి విడిచిపెట్టిన తరుణంలో ఆ లబ్ధిదారులంతా గోడు వెళ్ళబోసుకొని మరి జీవన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఒక నైతిక బాధ్యత వహిస్తూ నేను అన్నిటికీ కూడా మీ అందరికీ 3 నెలల లోపల ఆ మౌలిక వసతులన్నీ నెరవేరుస్తా. మరి ఇంకా మీరు విధ్వంసం చేసిన విడిచిపెట్టిన 1600 మంది దాదాపు మరి బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇండ్ల అందరికి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఇప్పించి గృహ నిర్మాణాలు కంప్లీట్ చేస్తా అన్న మాట మరి ఎంతవరకు అభినందనీయం అనేది మీరు ఒక శాసనసభ్యుగా ఒక నైతిక విలువలు పాటిస్తూ అభినందించింది పోయి ఒక సామాన్య కార్యకర్తలాగా మరి చేయడం మీకు తగదు. ఈ కుసంస్కారం దయచేసి మీరు వదిలిపెట్టండి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మరి జాతి మొత్తం కూడా కాంగ్రెస్ జాతి కూడా ఇవాళ రాహుల్ గాంధీ జోడయాత్ర తర్వాత న్యాయయాత్ర చేపట్టినారు. మరి కంపల్సరీగా ఉత్తర తెలంగాణ కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ దిశలో మేమంతా కట్టుబడి పనిచేస్తామని చేస్తూ థ్యాంక్ యూ 1 and all.